నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రిటైర్డ్ హెడ్ మాస్టర్ డిజిటల్ అరెస్ట్ కేసులో 4 నిందితుల అరెస్ట్, 42 లక్షల స్వాధీనం. డిజిటల్ ఫోన్ కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సూచన. హిందూ ఇంజనీరింగ్ కాలేజ్లో స్పోర్ట్స్ మీట్ ను ప్రారంభించిన సాప్ చైర్మన్ రవి నాయుడు. సీఎం చంద్రబాబు క్రీడలకు అధిక ప్రాధాన్యతనిస్తున్నారని వెల్లడి. ఆర్టీసీ బస్టాండ్లో స్వచ్ఛ పరికరాలను పంపిణీ చేసిన నెల్లూరు జోన్ చైర్మన్ సురేష్ రెడ్డి. ఏపీలో స్త్రీశక్తి పథకం విజయవంతమైందని వెల్లడి. నగరంలో పర్యటించిన కమిషనర్ పులి శ్రీనివాసులు. పబ్లిక్ టాయిలెట్స్ అభివృద్ధి పనుల పరిశీలన. డిజిటల్ అరెస్టు పేరుతో విశ్రాంత ఉపాధ్యాయురాలిని బెదిరించిన సైబర్ ముఠాను కాకుమాను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి 3 సెల్ ఫోన్లు, 50,000 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. డిజిటల్ అరెస్టు పేరుతో రిటైర్డ్ టీచర్ మంజులావాణిని బెదిరించిన 4 సభ్యులు గల సైబర్ ముఠాను అరెస్టు చేసినట్లు ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. మానవ అక్రమ రవాణా కేసులో పేరు ఉందని బెదిరించడంతో వారి ఒత్తిడికి తలొంచి 42 లక్షల నగదు ట్రాన్స్ఫర్ చేశారు. ఇదిలా ఉంటే నవంబర్ 7వ తేదీన వాణి పోలీసులను ఆశ్రయించడంతో పోలీసు అధికారులు దర్యాప్తు చేసి ముఠాను అరెస్టు చేసినట్లు ఎస్పీ తెలిపారు. ఎవరైనా ఫోన్ చేస్తే బెదిరిస్తే వెంటనే పోలీసులను సంప్రదించాలని సూచించారు. చాలా మంది టెలిగ్రామ్ యాప్ లో టెలిగ్రామ్ గ్రూప్ లో కొన్ని గ్రూప్స్ నడుస్తున్నాయి. ఆ గ్రూప్స్ లో ఎవరికైతే ఈ కరెంట్ అకౌంట్స్ ఉంటాయో, ఎవరైతే ఈ అకౌంట్ సప్లై చేస్తారో వాళ్ళని మెంబర్ గా చేర్చుకొని వాళ్ళకి ప్రతి ఏదైతే వాళ్ళు అకౌంట్ ఇస్తారో ఆ అకౌంట్ కి సంబంధించి వాళ్ళకి కొంత కమిషన్ ఇవ్వడం జరుగుతుంది. ఏదైతే వాళ్ళ అకౌంట్ లో డబ్బు వచ్చిందో పోయిందో, అంటే వాళ్ళ అకౌంట్ లో 5-10 మినిట్స్ లోనే అంత డబ్బు వస్తుంది, 5-10 మినిట్స్ లోనే వెళ్ళిపోతుంది, ట్రేస్ చేయలేకపోతాం. సో దానికి ఏదైతే అమౌంట్ ఫ్లో అయిందో దానికి కొంత పర్సెంటేజ్ వీళ్ళకి కమిషన్ గా ఇవ్వడం జరుగుతుంది. ఈ కేసులో కూడా ఈ మనం ఇన్వెస్టిగేషన్ లో ఇదే విధంగా ఈ ఫ్రాడ్ జరిగిందని మనకి తెలిసింది. గుంటూరు ఆర్టీసీ బస్టాండ్ లో జరిగిన స్వచ్ఛ పరికరాల పంపిణీ కార్యక్రమంలో ఏపీఎస్ ఆర్టీసీ నెల్లూరు జోన్ చైర్మన్ ఎస్ సురేష్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గుంటూరు 1, 2, పొన్నూరు, తెనాలి, మంగళగిరి డిపోల్లో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు, హమాలీలకు, గ్యారేజ్ సిబ్బందికి అవసరమైన యాప్రాన్లు, చలికోట్లు, స్వచ్ఛ పరికరాలు అందించామన్నారు. దాతల సహకారంతో 27 జిల్లాల్లోని సిబ్బందికి అవసరమైన పరికరాలు అందించడం జరిగిందన్నారు. ఆంధ్రప్రదేశ్లో స్త్రీ శక్తి పథకం విజయవంతమైందన్నారు. స్వచ్ఛ ఆర్టీసీని మెరుగుపరిచేందుకు కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీజేపీ అధ్యక్షులు తిరుపతిరావు, గుంటూరు ఆర్ఎం, డిపో మేనేజర్లు, సిబ్బంది పాల్గొన్నారు. దీనికి కావాల్సినటువంటి పరికరాలందరినీ కూడా దాతల సహాయంతో మా యొక్క 27 డిపోల్లో కూడా ఇస్తూ ఉన్నాం. నెల్లూరు జిల్లా పూర్తి అయింది, ఇవాళ గుంటూరులో పూర్తి అవుతుంది. దాని కారణంగానే ఇవాళ ఇక్కడికి వచ్చి వాళ్ళకి కావాల్సినటువంటి యాప్రాన్స్ కానివ్వండి, చలికోట్లు కానీ లేదా చీరలు కానీ ఇవన్నీ కూడా వాళ్ళని ప్రోత్సహించడానికి కోసంగా. ఎందుకంటే స్వచ్ఛ ఆర్టీసీ అనేటువంటిది పరికరాలు, డస్ట్బిన్స్ కానివ్వండి, దానికి కావాల్సిన బకెట్స్ అందరినీ కూడా భాగస్వాములు చేయడం. ఇక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్తో సహా వ్యాపారస్తులు, కార్గో వాళ్ళు అందరం కూడా ఒక సమిష్టిగా తీసుకొని ప్రయాణికులకు మరింత మెరుగైన సౌకర్యాలు ఇవ్వాలా, పరిశుభ్రత పెంచాలనే ఉద్దేశంతో చేస్తున్నాం. మరి నెల్లూరు జోన్ మొత్తం మీద కూడా సార్ యొక్క సహకారంతో, దాతల యొక్క అండదండలతోటి మరి పరికరాల పంపిణీ చేస్తూ ఉన్నారు. దీనికి నిజంగా మా అందరి తరఫున కూడా సార్కి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఎందుకంటే పరిశుభ్రత అనేది మన సంస్కృతిలో ఒక భాగం. అలాగే స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా, స్వచ్ఛ ఆర్టీసీలో భాగంగా ప్రతి బస్ స్టేషన్ కూడా పరిశుభ్రతంగా ఉండాలని చెప్పేసి సార్ మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వారి యొక్క ఆదేశాల మీద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పోర్ట్స్ కు అధిక ప్రాధాన్యతను ఇస్తున్నారని సాప్ చైర్మన్ రవి నాయుడు ఆనందం వెల్లబుచ్చారు. హిందూ కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో జరిగిన ఆదర్శ్ 2025 స్టేట్ లెవెల్ స్పోర్ట్ ఫెస్ట్ కు సాప్ చైర్మన్ రవి నాయుడు, మేయర్ కొవ్వలిమూడి రవీంద్ర ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రవి నాయుడు మాట్లాడుతూ ఈ స్పోర్ట్స్ మీట్ లో 2 తెలుగు రాష్ట్రాల నుంచి 1100 మంది
క్రీడాకారులు పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. మొదటి నుంచి స్పోర్ట్స్ ను ప్రోత్సహించి ఎంతో మంది క్రీడాకారులను తయారు చేసిన ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని కొనియాడారు. అందుకే అమరావతి రాజధానిలో 1400 ఎకరాల్లో స్పోర్ట్స్ క్యాపిటల్ ఏర్పాటు చేస్తున్నారని చెప్పారు. నగరంలో ఆదర్శ్ 2025 స్పోర్ట్స్ ఫెస్ట్ నిర్వహించడం గర్వంగా ఉందని మేయర్ కోవెలమూడి రవీంద్ర అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ చిన్నం సుబ్బారావు, రామకృష్ణమూర్తి, సోమయాజులు, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు అందరికీ ఆదర్శప్రాయంగా హిందూ కళాశాల హిందూ యాజమాన్యం ముందుకు తీసుకొద్దని, ముఖ్యంగా క్రీడలకు మొదటి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఒక ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్గా క్రీడలను ప్రోత్సహిస్తున్న కళాశాలలో హిందూ కళాశాల కూడా ఈ రాష్ట్రంలో మొదటి స్థానంలో ఉందంటే ఆ కళాశాలలో ఉన్న పీఈటీస్కి, ఫిజికల్ డైరెక్టర్స్కి, అదేవిధంగా యాజమాన్యానికి ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ తరఫున, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున ప్రత్యేకంగా అభినందనలు, కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటాం. ఈరోజు దాదాపు 10 డిసిప్లిన్స్ పైన ముఖ్యంగా ఇటువంటి స్పోర్ట్స్ని ఇంకా కంటిన్యూ చేస్తూ రానున్న కాలంలో మీరందరూ వివిధ హోదాల్లోకి వెళ్ళి, ఇప్పుడే మా సోదరులు చెప్పారు, మీరు స్పోర్ట్స్లోకి వెళ్తే మీకు మంచి మెరిట్ కనుక ఉంటే తప్పకుండా మీకు ఎంప్లాయ్మెంట్ కూడా కల్పిస్తానని చెప్పారు. తప్పకుండా ఈ చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం మీ అందరికీ, ఇప్పుడు చూడండి, మీరు ఈ మధ్య రీసెంట్గా ఈ కాలేజీ నుంచి చదివిన విద్యార్థినికి ఓల్డ్లో పర్ మంత్ 9 lakhs ఇచ్చే ప్యాకేజీలో జాబ్ వచ్చిందంటే ఇక్కడ టీచింగ్ స్టాఫ్ ఎంత కమిట్మెంట్గా, సిన్సియర్గా, డెడికేటెడ్గా పనిచేస్తున్నారు అనేది ఒక నిదర్శనం. ఎందుకంటే అంత ప్యాకేజీ రావడం అంత ఆశామాషి విషయం కాదు. మీరు ఇక్కడ సంస్కారం ఇవన్నీ నేర్పుతూ ఈ యొక్క ఆటల్లో కూడా మంచిగా రాణిస్తారని మీ అందరికీ అభినందనలు చేస్తూ విష్ యూ ఆల్ ద బెస్ట్. గాడ్ బ్లెస్ యూ ఆల్. కమిషనర్ పోలీస్ శ్రీనివాసులు లక్ష్మీపురం, బ్రాడీపేట ప్రాంతాల్లో పబ్లిక్ టాయిలెట్స్, ఇన్నర్ రింగ్ రోడ్లో అభివృద్ది పనులు, భారత్పేటలో పీజీఆర్ఎస్ లో అందిన ఫిర్యాదును పరిశీలించి సంబంధిత అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ తొలుత టాయిలెట్ల శుభ్రత, నిర్వహణ, నీటి సదుపాయం, వినియోగదారులకు కల్పిస్తున్న సౌకర్యాలను పరిశీలించి కొన్ని చోట్ల లోపాలు కనిపించడంతో సంబంధిత అధికారులకు తక్షణమే సరిదిద్దాలని ఆదేశించారు. ఎన్నర్ రింగ్ రోడ్లో చేపట్టిన రోడ్ ప్యాచ్ వర్క్లను పరిశీలించి ప్యాచ్ వర్క్లను ఎప్పటికప్పుడు ఏఈల వారీగా నాణ్యతతో చేపట్టాలన్నారు. అభివృద్ది పనులు జరిగిన ప్రాంతాల్లో నిర్మాణ వ్యర్థాలను సదరు కాంట్రాక్టరే తొలగించాలన్నారు. భారత్పేటలో పీజీఆర్ఎస్ ఫిర్యాదుని పట్టణ ప్రణాళిక అధికారులతో కలిసి పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పద్మశ్రీ మొహమ్మద్ రఫీ జయంతి సందర్భంగా గుంటూరులోని విజ్ఞాన మందిరంలో ఈ నెల 24వ తేదీ పవర్ ఫౌండేషన్ సహకారంతో మ్యూజికల్ నైట్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తూర్పు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తన అమృత గాత్రంతో దేశ ప్రజలను ఉర్రూతలూగించిన మహమ్మద్ రఫీకి ఇచ్చే గౌరవంగా ఈ కార్యక్రమాన్ని భావిస్తున్నామని తెలిపారు. గుంటూరు జిల్లాతో పాటు అన్ని ప్రాంతాల ప్రజలు ఈ కార్యక్రమానికి హాజరై ఆనందించవలసిందిగా పిలుపునిస్తున్నామని అన్నారు. భారతదేశ ఔన్నత్యాన్ని చాటేటువంటి విధంగా, గొప్పతనాన్ని వివరించేటువంటి విధంగా, కులమతాలకు అతీతంగా అనేక సందర్భాల్లో ఆయన ఇస్లామిక్ సంబంధించినటువంటి నాతులు కానీ, అలాగే అనేక కీర్తనలు కానీ, సిక్కులకు సంబంధించినటువంటి అనేక కార్యక్రమాల్లో పాడినటువంటి పరిస్థితులు ఉన్నాయి. మత సామరస్యానికి మారు పేరుకున్నటువంటి మొహమ్మద్ రఫీ గారి గుర్తింపును, ఆయన ఖ్యాతిని విశ్వవ్యాప్తంగా మరింత ఉధృతంగా తీసుకుని వెళ్లాలనేటువంటి ఆలోచనతో ఇది మొదటి సంవత్సరంగా మేము భావిస్తా ఉన్నాం. తప్పకుండా ఈ కార్యక్రమాన్ని రాబోయేటువంటి ప్రతి ఒక్క సంవత్సరం కూడా ఎంతో ఘనంగా నిర్వహించి ఉపాధి కల్పన అనేది ప్రజలు జీవించే హక్కులో ఒక భాగమని మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు వివరించారు. పేదల ఉపాధి హామీ హక్కును కాలరాసి మహాత్ముని పేరును మార్చుతూ పార్లమెంట్లో 2025 బిల్లును కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది.
దానిని వెంటనే ఉపసంహరించుకోవాలంటూ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు, జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణ్ రెడ్డి, వామపక్షాల నేతలు పాల్గొన్నారు. వామపక్షాల పోరాటాల ఫలితంగా 2005 గ్రామీణ నిరుపేదలకు ఉపాధి కల్పించేందుకు మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం వచ్చిందని గుర్తు చేశారు. దాని ద్వారా గ్రామీణ పేదలకు ఎంతో ఉపాధి లభించిందన్నారు. ఈ కార్యక్రమంలో నళినీకాంత్, మేడా హనుమంతరావు, సలీం తదితరులు పాల్గొన్నారు. అమల్లోకి వచ్చాక నాకు తెలిసినంత వరకు కూడా ఒక పొలిటికల్ సైన్స్ లెక్చరర్గా ఒక చట్టం ద్వారా ఒక ఉపాధి హామీ పథకం లేక ఒక పథకాన్ని అమలు చేయడం ఇదే మొదటిసారి. మామూలుగా పథకాలు అమలు చేయడానికి తెలిసిన జీవోలు వస్తాయి. జీవో వేరు, చట్టం. అలాంటి గొప్ప చట్టం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం. అయితే ఇప్పుడు ఏం జరిగింది? వాస్తవంగా ఈ ప్రభుత్వానికి, మోడీ ప్రభుత్వానికి 2014లోనే మోడీ ఎక్స్ప్రెస్ చేశాడు ఏంటి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ. కానీ రకరకాల కారణాలతో ఇప్పుడు నెట్టుకుంటా వచ్చాడు. నెట్టుకుంటూ రావడమే కాకుండా నిధులు తగ్గించుకుంటా వచ్చాడు. ఎక్కడైనా సరే ఒక పథకానికి ఏం జరగాలి? నిధులు పెంచుకుంటా వెళ్ళాలి. జిల్లాలో అలముకున్న పొగమంచుతో వాహనదారులు పలు ఇబ్బందులు పడ్డారు. డిసెంబర్ నెల చివరకు వచ్చేసరికి చలి తీవ్రత పెరిగింది. దానికి తోడు పొగమంచు దట్టంగా అలుముకోవడంతో ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించక వాహనదారులు పలు ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం 8 గంటల వరకు ఈ పొగమంచు ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోంది. ఈ సమయం ప్రయాణం సాగించే వాహనాలకు పసుపు రంగు లైట్లు ఏర్పాటు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఆ లైట్ల వెలుగు ఎక్కువ దూరం ప్రసరించడం వలన వాహనాలను గుర్తించే అవకాశం ఉంటుందన్నారు. ఉపాధి హామీ పేరుతో పథకం పేరు మార్పుపై ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి దర్శనపు శ్రీనివాస్ ఆరోపించారు. వికసిత్ భారత్ పేరుతో పేరు మారిస్తే కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీల నేతలు మాట్లాడటం ఆశ్చర్యంగా ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు పేదలకు అందించడమే లక్ష్యంగా బీజేపీ సంస్కరణలు తెస్తుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ వారు కానీ, కమ్యూనిస్టులు కానీ ఎప్పుడు కూడా ఈ దేశం గురించి మాట్లాడిన దాఖలా లేవు వారి నాయకులు. కాంగ్రెస్ వారైతే ఇప్పుడున్న ముఖ్యమంత్రులు కానీ, పిసిసి అధ్యక్షులు కానీ ఏ రోజు కూడా గాంధీ గారి పదాన్నే వాడేవాళ్ళు కాదు. వాళ్ళు ఎప్పుడు కూడా ఇందిరమ్మ, సోనియమ్మ వీళ్ళ భజన తప్ప కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎప్పుడు కూడా ఈ దేశానికి సంబంధించిన, ఈ దేశ భవిష్యత్తు గురించి కానీ, ఈ దేశం బాగుపడాలని కానీ వాళ్ళు ఎప్పుడు మాట్లాడిన దాఖలా లేవు. వాళ్ళు ఎప్పుడు కూడా ఇందిరా భజన, సోనియమ్మ భజన చేశారు. ఇక కమ్యూనిస్టులు అయితే మీ అందరికీ తెలియదు ఏం లేదు. వాళ్ళు మావో, లెనిన్ ఇదే వాళ్ళ సంస్కారం. ఉర్దూ అకాడమీ ఏర్పాటై 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ మహ్మద్ ఫారూక్ సిబ్లీ ఆధ్వర్యంలో సుకూర్ ఏ ఉర్దూ మహోత్సవం నిర్వహించారు. ఉర్దూ అకాడమీ డైరెక్టర్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. చౌత్రా సెంటర్లోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఉర్దూ పాఠశాల ఉప తనిఖీ అధికారి ఎండి కాసిం మరియు పాఠశాల ప్రధానోపాధ్యాయులు పద్మజ మాట్లాడుతూ ఉర్దూ భాషకు ఉజ్వల భవిష్యత్తు ఉందని, ఉర్దూ చదివిన విద్యార్థులు ప్రపంచవ్యాప్తంగా అన్ని రంగాల్లో రాణిస్తున్నారని, గత సంవత్సరం ప్రకటించిన యూపీఎస్సీ ఫలితాల్లో ఉర్దూ చదివిన విద్యార్థులు కలెక్టర్లుగా సెలెక్ట్ అయ్యారని తెలిపారు. మన పాఠశాలకు చెందిన విద్యార్థులే డాక్టర్లుగా, ఇంజనీర్లుగా ఉర్దూ మీడియం చదివి రాణిస్తున్నారని తెలిపారు. ఈ సందర్భంగా స్వతంత్ర సమరయోధులు రామ్ ప్రసాద్ బిస్మిల్ మరియు అస్ఫాకుల్లా ఖాన్ చిత్రపటాలకు పూలమాలతో నివాళులర్పించారు. కార్యక్రమంలో గుంటూరు ఈస్ట్, వెస్ట్, మంగళగిరి, తెనాలి మరియు మేడుకొండూరుకు చెందిన ఉర్దూ అకాడమీ కంప్యూటర్ లైబ్రరీ సిబ్బంది మరియు ప్రభుత్వ బాలికల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులకు స్వీట్లు పంపిణీ చేశారు. బ్రాడీపేటలోని సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో క్రిస్మస్, నూతన సంవత్సరం, సంక్రాంతి ఆఫర్ల సందడి మొదలైంది. అద్భుతమైన కలెక్షన్లతో, బ్లాక్ బస్టర్ ఆఫర్లతో సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ప్రజల ముందుకు వచ్చింది. ఫ్యాన్సీ శారీస్ 350 రూపాయలకు కొనుగోలు చేస్తే మరో చీర కేవలం
₹9కే లభిస్తుందని మేనేజర్ బాలాజీ వెల్లడించారు. అంతేకాకుండా ₹3,999కు పట్టుచీర కొనుగోలు చేస్తే మరో చీర ₹39కే కస్టమర్లకు అందిస్తున్నామని తెలిపారు. ఈ అవకాశం నగర ప్రజలు వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మేనేజర్ సతీష్ కుమార్ పాల్గొన్నారు. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ నుంచి క్రిస్మస్ మరియు నూతన సంవత్సరం మరియు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ మీరు గుంటూరు ప్రజలందరూ కూడా మా ఆఫర్లను వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నామండి. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ స్పెషల్ ఆఫర్స్ అన్నీ ప్రకటించారు. స్పెషల్ ఆఫర్స్ అన్నీ కూడా ఏంటంటే పట్టు చీరల దగ్గరికి వచ్చేటప్పటికి ₹3,999కి సెకండ్ శారీ ₹39గా ఉంటుందండి. అలాగే ₹4,999 పట్టు శారీ కొంటే సెకండ్ శారీ ₹49కండి. అలాగే ఫ్యాన్సీ శారీస్లో కూడా ₹395 నుంచి ₹600 దాకా ఉంటుందండి. సెకండ్ శారీ దగ్గరికి వచ్చేటప్పటికి ₹9 ఉంటుందండి. ఈ అవకాశాన్ని గుంటూరు ప్రజలందరూ వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము. అలాగే కిడ్స్ కానీ మెన్స్ కానీ అన్నీ కూడా స్పెషల్ ఆఫర్స్ అన్నీ ఉన్నాయి. ఈ స్పెషల్ ఆఫర్స్ని గుంటూరు ప్రజలందరూ సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి విచ్చేసి పండగ సందర్భంగా అందరూ వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం సార్. మప్మా కార్యాలయంలో జరిగిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో పీడీ విజయలక్ష్మి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా క్రిస్మస్ కేక్ కట్ చేసి అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. సర్వమానవ సౌభ్రాతృత్వం, సరళమైన జీవన విధానమే యేసుక్రీస్తు మార్గమని పాస్టర్ విక్టర్ వెల్లడించారు. ప్రతి ఒక్కరూ యేసుక్రీస్తు సూచించిన విధంగా నడుచుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డీసీఓ శేఖర్ బాబు, జి అన్నమణి, రవి, సత్యవతి, సింహాచలం, సయ్యద్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు. బెప్పా డిపార్ట్మెంట్ మా గుంటూరు బెప్పా ఆధ్వర్యంలో ఇప్పటి వరకు ఫస్ట్ మాకు రివ్యూ అనేది మా యూఎల్బీ స్టాఫ్ అందరితో కండక్ట్ చేయడం అయింది. అదేవిధంగా మన క్రిస్మస్ వస్తున్న సందర్భంగా సెమీ క్రిస్మస్ అనేది కూడా ఇక్కడ చేయడం జరుగుతుంది. ఈ అందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. రెండు విధాలుగా మాకు జరుగుతున్నందుకు అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. చేరి ఉన్నాం. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఈ లోకానికి అరుదించినటువంటి రీతిని జ్ఞాపకం చేసుకుంటూ ఈ క్రిస్మస్ వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషం. ఈ సమయంలో యేసు ప్రభువుల వారి సందేశాలను ఆయన మానవాళి అందరి కొరకు అనుగ్రహించినటువంటి ఆయన చెప్పినటువంటి సూక్తులను జ్ఞాపకం చేసుకుంటూ సర్వమానవాళి సుఖ సంతోషాలతో శాంతి సమాధానాలతో అందరూ ఐకమత్యంతో జీవిస్తూ అందరూ సంతోషంతో ఉండాలని ప్రభు చెప్పినటువంటి సందేశాన్ని మాటలను జ్ఞాపకం చేస్తూ మరి మానవులందరూ ఆశీర్వాదకరమైన జీవపు మార్గంలో నడవాలని కోరుకుంటూ క్రిస్మస్ సందేశాన్ని అందించడం జరిగింది. జిన్నా టవర్ సెంటర్లోని ఆర్ఎస్ బ్రదర్స్ షోరూంలో పండుగల సేల్ మొదలైంది. క్రిస్మస్, నూతన సంవత్సరం, సంక్రాంతి పండుగల సందర్భంగా కస్టమర్లకు వెరైటీ కలెక్షన్స్ అందిస్తున్నామని మేనేజర్ రామిరెడ్డి వెల్లడించారు. శారీస్ కొనుగోలుపై బై వన్ గెట్ వన్ ఆఫర్లు ఉన్నాయని చెప్పారు. మెన్స్ వేర్, కిడ్స్ వేర్, ఉమెన్స్ వేర్లలో అప్ టు 50% ఆఫర్లు ఇస్తున్నామని తెలిపారు. నగరవాసులంతా ఈ సదావకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మేనేజర్ అనిల్ కుమార్ పాల్గొన్నారు. గుంటూరు నగర పరిసర ప్రాంత ప్రజలందరికీ కూడా క్రిస్మస్, నూతన సంవత్సర, సంక్రాంతి శుభాకాంక్షలు. అలానే మనకి ఇప్పుడు ఫెస్టివల్ సేల్ అయితే స్టార్ట్ అయిపోయింది. ప్రతి ఒక్క సెక్షన్లో కూడా శారీస్ మీద కావచ్చు, డ్రెస్సెస్ మీద కావచ్చు, ఉమెన్స్ వేర్ కావచ్చు, మెన్స్ వేర్ కావచ్చు, కిడ్స్ వేర్ కావచ్చు, అలా ప్రతి సెక్షన్లో కూడా ఆఫర్లు స్టార్ట్ అయిపోయినాయి. శారీస్లో ప్రత్యేకంగా బై వన్ గెట్ వన్ శారీస్, 50% శారీస్, 40% వరకు శారీస్ ఉన్నాయి. అలానే డ్రెస్సెస్లో కూడా 3 పీస్ సెట్స్ ఇవన్నీ కూడా బై 3 కాంబోలో పెట్టున్నాము. ఎల్ఈ వెస్ట్ని కూడా 2 పీసెస్ 50% వరకు ఆఫర్లు ఉన్నాయి. మెన్స్ వేర్కి వచ్చేసరికి బ్రాండెడ్స్లో కూడా అప్ టు 50% వరకు ఆఫర్స్ ఉన్నాయి. ఈ కిడ్స్ వేర్లో కూడా 504 పీసెస్, 1003 పీసెస్ ఈ విధంగా ప్రతి ఒక్క ఐటెం మీద కూడా ఆఫర్లని పెట్టడం జరిగింది. ఈ అవకాశాన్ని నగర ప్రజలంతా కూడా సద్వినియోగపరుచుకుంటారని ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ. ఈ నెల 20-21 తేదీల్లో ఏవిఎం బ్యానర్ పై తీయబోయే సినిమాకు నూతన నటీనటులకు ఆడిషన్స్ కార్యక్రమం హౌసింగ్ బోర్డ్ కాలనీలో జరగనుంది.
శివనాగిని మూవీ ప్రొడ్యూసర్ చదలవాడ హరిబాబు మాట్లాడుతూ డైరెక్టర్ జిమ్మీ జాన్ అబ్బూరి తీయబోయే ప్రొడక్షన్ నెంబర్ 1 సినిమాకు చేకూరి రాజశేఖర్ సహ నిర్మాతగా పనిచేస్తున్నారని తెలిపారు. ఆసక్తి కలిగిన నటీనటులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. చిన్న సినిమాలు తీయాలంటే నిర్మాతలు భయపడుతున్నారని చెప్పారు. చిన్న సినిమా నిర్మాతలు బ్రతకాలంటే ప్రభుత్వం సబ్సిడీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నటీమణి కవిత తదితరులు పాల్గొన్నారు. చలనచిత్ర అభివృద్ధి జరగాలి అని చెప్పని ప్రతి ఒక్కళ్ళు కూడా కోరుకుంటున్నారు. ఇక్కడ చలనచిత్ర అభివృద్ధి జరగాలి అంటే మౌలిక వసతులు కావాలి, సబ్సిడీని రిలీజ్ చేయాలి. సబ్సిడీ రిలీజ్ కావటం లేదు. మౌలిక వసతులు కల్పించాలని చిత్తశుద్ధి ప్రభుత్వానికి లేదు. గత ప్రభుత్వం అనుసరించిన విధానాన్నే ఈ రోజున కూడా కూటమి ప్రభుత్వం అవలంబిస్తుంది. ఒక మహానటుడు మన రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా చిన్న నిర్మాతలు రోడ్డు మీద పడుతున్నారు. థియేటర్లు లేక పెద్ద సినిమాలకే థియేటర్లు ఇస్తున్నారు, చిన్న సినిమాలకి థియేటర్లు ఇవ్వటం లేదు. సినిమా రిలీజ్ చేసినా కూడా ఇవ్వాల్సిన 10 లక్షల సబ్సిడీ కూడా ఇవ్వటం లేదు. అందుకని చెప్పని చిన్న నిర్మాతలు చిన్న సినిమాలు బతకాలంటే ప్రభుత్వం సినిమాటోగ్రఫీ మంత్రివర్యులు ఈ చలనచిత్ర నిర్మాణానికి ఇచ్చే సబ్సిడీని పెంచవలసిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. క్రిస్మస్, నూతన సంవత్సరం, సంక్రాంతి పండుగల సందర్భంగా ప్రత్యేక ఆఫర్లతో సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కస్టమర్ల ముందుకు వచ్చింది. లాలాపేట సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో చీరల కొనుగోలుపై 10, 20, 30% ఆఫర్లు ఇస్తున్నామని మేనేజర్ గుంటుపల్లి సాంబశివరావు వెల్లడించారు. బ్రాండెడ్ వస్త్రాలపై ప్రత్యేక ఆఫర్లు ఇస్తున్నామని చెప్పారు. మెన్స్ వేర్, కిడ్స్ వేర్, డ్రెస్ మెటీరియల్స్పై ఆకర్షణీయమైన ఆఫర్లు ఇస్తున్నట్లు చెప్పారు. గుంటూరు పరిసర ప్రాంతాల వారంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ మేనేజర్ పవన్ కుమార్ పాల్గొన్నారు. గుడ్ ఈవినింగ్ అండి. గుంటూరు సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లాలాపేట నుంచి మాట్లాడుతున్నామండి. ఫస్ట్గా మా కస్టమర్ ప్రేక్షకులందరికీ, కస్టమర్ దేవుళ్ళందరికీ క్రిస్మస్, న్యూ ఇయర్ అండ్ సంక్రాంతి శుభాకాంక్షలు అండి. ఈ సంవత్సరం కూడా మన షాప్లో మంచి ఆఫర్లు పెట్టారు. సంక్రాంతి, క్రిస్మస్, న్యూ ఇయర్ సందర్భంగా మన షాపులో మంచి ఆఫర్స్ ఉన్నాయండి. శారీస్ మీద 10, 20, 30, 40% వరకు ఆఫర్స్ కలవు. అదేవిధంగా పట్టు శారీస్ మీద కూడా ఆఫర్స్ ఇస్తున్నారండి. మెయిన్ ఫెస్టివల్ అంటే కిడ్స్ అండ్ లేడీస్ వేర్ మీద కూడా మనం ఆఫర్స్ ఇవ్వడం జరిగింది. అట్లానే ఎథనిక్ వేర్ మీద కూడా ఆఫర్స్ ఉన్నాయండి. బ్రాండ్ వస్త్రాల మీద, మెన్స్ వేర్ బ్రాండ్ మీద కూడా, అన్ని వస్త్రాల మీద కూడా మంచి ఆఫర్స్ ఇవ్వడం జరుగుతుంది. 1+1 ఆఫర్స్ కూడా కలవండి. అదేవిధంగా ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకోవాలని మా కస్టమర్ దేవుళ్ళను కోరుచున్నాము. కేంద్ర ప్రభుత్వం మహాత్మాగాంధీ వారసత్వాన్ని తొలగించి పేదల పొట్టగొట్టే కార్యక్రమం చేపట్టిందని మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు మండిపడ్డారు. మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసే కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించాలంటూ సిపిఎం ఆధ్వర్యంలో కొరటిపాడు సెంటర్లో ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. ఈ నిరసన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు, జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2005లో మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టం పేద ప్రజల కోసం తెచ్చారని గుర్తు చేశారు. గత 2 దశాబ్దాల పాటు ఈ పథకం గొప్ప విజయం సాధించిందన్నారు. కానీ నేడు మోడీ ప్రభుత్వం ఈ పథకం పేరు మార్చడం దారుణమన్నారు. ఈ కార్యక్రమంలో నల్లికాత్, ఆది నికల్సన్, బి లక్ష్మణరావు, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మొత్తం మీద దీని అంతరార్థం ఏంటంటే మహాత్మా గాంధీ వారసత్వాన్ని తొలగించడం, రెండోది గ్రామీణ పేదల యొక్క పొట్టకొట్టడం దీని ముఖ్యమైన ఉద్దేశం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. కొత్త బిల్లుని రాత్రి దుర్మార్గంగా 12:30 దాకా సభలు నడిపి ఆమోదించారు. బహుశా వాళ్ళ రాష్ట్రపతి కూడా ఆమోద ముద్ర వేసేయచ్చు. ఇది చాలా దుర్మార్గమైన విషయం. దేశవ్యాప్తంగా అభ్యుదయవాదులు కానీ, సాధారణ ప్రజానీకం కానీ, ప్రజలందరూ కూడా ఈ చర్యను ఖండించాలని చెప్పేసి
కోరుతూ ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ నిరసనలు తెలియజేస్తూ ఉన్నాయి. మేమందరం కూడా నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నాం. చట్టం అయితే గ్యారంటీగా అమలవుతుంది, పథకం అయితే పరిపాలకుల ఇష్టాయిష్టాల మీద ఉంటుంది. దాంతోపాటు రాష్ట్రాల మీద భారం పడేది ఈ పథకం. అందుకని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం పార్లమెంటులో, రాజ్యసభలో, మొత్తం అసెంబ్లీలో ఈ చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చినా కానీ ప్రజా ఉద్యమం ద్వారా ఈ పథకాన్ని తిప్పికొడతాము. ప్రజా ఉద్యమం ద్వారా ఈ పథకాన్ని లేకుండా పాత చట్టాన్ని అమల్లో తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు రాష్ట్రాలపై పెత్తనం విపరీతంగా పెరుగుతూ ఉంది కేంద్ర ప్రభుత్వం. రాష్ట్రాల యొక్క అనుమతులు తీసుకోకుండా, రాష్ట్రాలతో సంప్రదించకుండా నేరుగా రాష్ట్రాలపై భారం పడే విధంగా గతంలో 100 రూపాయలు ఖర్చు పెడితే 90 రూపాయలు కేంద్రం ఇచ్చేది, 10 రూపాయలు మాత్రమే రాష్ట్రాల మీద పడేది. ఈరోజు 60 రూపాయలు కేంద్రం ఇస్తుంది, 40 రూపాయలు రాష్ట్రమే పడుతుంది. ఈ పెనుభారాన్ని తగ్గించుకోవడానికి చాలా రాష్ట్రాలు ముందుకు వచ్చే అవకాశం లేదు. ఉపాధి హామీ పథకం హామీ లేని పథకంగా మారే అవకాశం ఉంది. ఢిల్లీలోని కేంద్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్తో అమరావతి అభివృద్ది కమిటీ చైర్మన్, అఖిల భారత పంచాయతీ పరిషత్ జాతీయ ఉపాధ్యక్షులు జాస్తి వీరాంజనేయులు భేటీ అయ్యారు. కేంద్ర పురావస్తు శాఖ అమరావతి సర్కిల్ పరిధిలో క్యాజువల్ లేబర్స్ కు 8 నెలలుగా జీతాలు లేక వారు పడుతున్న బాధలను కేంద్ర మంత్రి దృష్టికి ఆయన తీసుకువెళ్లారు. అమరావతి రోడ్ అన్నా క్యాంటీన్ ను కమిషనర్ పులి శ్రీనివాసులు పరిశీలించి ఆహారం తీసుకుంటున్న వారితో మాట్లాడి సిబ్బందికి తగు ఆదేశాలు జారీ చేశారు. అన్నా క్యాంటీన్లలో ఫిర్యాదులు, అభిప్రాయాలు తెలిపే రిజిస్టర్ ని అందరికీ కనిపించేలా ఏర్పాటు చేయాలని అక్షయపాత్ర సిబ్బందిని కమిషనర్ ఆదేశించారు. విద్యుత్ మరమ్మతుల నిమిత్తం రేపు ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు చౌడవరం, దాసరిపాలెం, ఓబుల్నాయుడుపాలెం, నాయుడుపేట, జోనల్ చుండూరు తదితర ఏరియాలలో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని విద్యుత్ అధికారి రాజ్మోహన్ రావు తెలిపారు. కావున వినియోగదారులు శాఖకు సహకరించవలసిందిగా కోరారు. నేటి మిర్చి ధరలు చూద్దాం. నాన్ ఏసీ మిర్చి ధరలు: కామన్ వెరైటీ 334 రకం మినిమం 10,000 రూపాయలు, మాక్సిమం 17,200, మోడల్ 16,600 రూపాయలు. నెంబర్ 5 రకం మినిమం 12,000, మాక్సిమం 15,300, మోడల్ 15,000. 341 రకం మినిమం 10,500, మాక్సిమం 16,500, మోడల్ 16,300 రూపాయలు. స్పెషల్ వెరైటీ తేజ రకం మినిమం 10,000 రూపాయలు, మాక్సిమం 16,200, మోడల్ 15,500 రూపాయలు. బడిగి 355 రకం మినిమం 11,000, మాక్సిమం 16,500, మోడల్ 16,300. దేవనారు డీలక్స్ మినిమం 11,000, మాక్సిమం 17,500, మోడల్ 17,000. ఆర్మూర్ రకం మినిమం 10,000 రూపాయలు, మాక్సిమం 12,700, మోడల్ 12,500 రూపాయలు. ఏసీ మిర్చి ధరలు: కామన్ వెరైటీ 334 రకం మినిమం 10,500, మాక్సిమం 16,800, మోడల్ 16,500. నెంబర్ 5 మినిమం 11,000, మాక్సిమం 15,000, మోడల్ 14,800. 341 రకం మినిమం 11,000, మాక్సిమం 16,800, మోడల్ 16,400. 4,884 రకం మినిమం 12,000, మాక్సిమం 14,300, మోడల్ 14,000. స్పెషల్ వెరైటీ తేజ రకం మినిమం 10,000 రూపాయలు, మాక్సిమం 14,800, మోడల్ 14,500 రూపాయలు. బడిగి 355 రకం మినిమం 10,000, మాక్సిమం 16,500, మోడల్ 16,000. దేవనారు డీలక్స్ మినిమం 10,500, మాక్సిమం 15,800, మోడల్ 15,500 రూపాయలు. మిర్చి తాలూకాయ కామన్ వెరైటీ 334 రకం మినిమం 5,000, మాక్సిమం 7,700, మోడల్ 7,500. నెంబర్ 5 మినిమం 5,200, మాక్సిమం 5,400, మోడల్ 5,200. 341 రకం మినిమం 5,000, మాక్సిమం 6,800, మోడల్ 6,500 రూపాయలు. స్పెషల్ వెరైటీ తేజ రకం మినిమం 5,000, మాక్సిమం 7,000, మోడల్ 6,500 రూపాయలు. బడిగి మినిమం 5,200, మాక్సిమం 6,800, మోడల్ 6,500 రూపాయలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
రిటైర్డ్ హెడ్ మాస్టర్ డిజిటల్ అరెస్ట్ కేసులో 4 నిందితుల అరెస్ట్, 42 లక్షల స్వాధీనం. డిజిటల్ ఫోన్ కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సూచన. హిందూ ఇంజనీరింగ్ కాలేజ్లో స్పోర్ట్స్ మీట్ ను ప్రారంభించిన సాప్ చైర్మన్ రవి నాయుడు. సీఎం చంద్రబాబు క్రీడలకు అధిక ప్రాధాన్యతనిస్తున్నారని వెల్లడి. ఆర్టీసీ బస్టాండ్లో స్వచ్ఛ పరికరాలను పంపిణీ చేసిన నెల్లూరు జోన్ చైర్మన్ సురేష్ రెడ్డి. ఏపీలో స్త్రీ శక్తి పథకం విజయవంతమైందని వెల్లడి. నగరంలో పర్యటించిన కమిషనర్ పులి శ్రీనివాసులు. పబ్లిక్ టాయిలెట్స్ అభివృద్ధి పనుల పరిశీలన. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.